చికాగో నగరంలో ప్రవాస భారతీయులు పిక్నిక్ ని ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు పెద్దలు ఆటలు పాటలతోటి సంతోషంగా గడిపినరు. ఐఏజీసీ ఆధ్వర్యంలో ఈ సంబరం ఘనంగా జరిగింది. చికాగో నగరంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుల కోసం పిక్నిక్ ధూమ్ధామ్గా జరిగింది. ఇందులో 1000 మంది తెలుగు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ఆటలు పాటలతోటి మస్తుగా ఎంజాయ్ చేశారు చిన్నారులు పెద్దోళ్ళు. ఆరు నెలల క్రితం ఈ అసోసియేషన్ ను ప్రారంభించామని, ఇందులో 2 రాష్ట్రాల తెలుగు వాళ్లతో పాటు మిగతా భాషలు కూడా సభ్యులుగా చేరారని చెప్పారు నిర్వాహకులు సుధీర్ వేల్పుల, చంద్రశేఖర్ రెడ్డి పాల్వాయ్. ఒక 6 months కింద ఈ ఆర్గనైజేషన్ స్థాపించబడడం జరిగింది, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో. దిస్ నాట్ ఓన్లీ ఫర్ తెలుగుస్, ఎవ్రీ ఇండియన్ కమ్యూనిటీ అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు షికాగోలో ఏంటంటే మీకు ఇవాళ ఎనీ ఆర్గనైజేషన్, ఇండియన్ ఆర్గనైజేషన్ యంగ్స్టర్స్ పార్టిసిపేషన్ లేకుంటే దే ఆర్ ఇన్ డైయింగ్ స్టేజెస్. So the main idea is to involve the youngsters. Most of the Indian people, youngsters are living in this area. So that is the reason we conducted here. It's very successful. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చి చాలా పిక్నిక్ చాలా గ్రాండ్ సక్సెస్ చేసినారు. ఇక్కడ చాలా లోకల్ ఆర్గనైజేషన్ వచ్చినారు, మాకు సపోర్ట్ చేశారు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ హూ సపోర్టెడ్ అస్ అండ్ ఆల్సో ఆల్ ద లోకల్ లీడర్స్ అండ్ ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ సపోర్టర్స్. చాలా బాగున్నదండి. I would like to thank all the sponsors also. ఎంత ఘనంగా జరుగుతోందంటే ఈ వేళ ఈ పిక్నిక్ కార్యక్రమం ఎటు చూసినా ఆనందం, ఎటు చూసినా రకరకాల సంతోషాల వంటకాలు, ఆటపాటలు ఎన్నో జరుగుతున్నాయి. ఈరోజు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో వారు మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. టుడే ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ డే. వెదర్ చాలా బాగుంది. ఎంతోమంది పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చి పిల్లలు పెద్దలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మమ్మల్ని ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు వీఆర్ వెరీ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్ అండి. ఐఏజీసీ అంటే సమ్మర్ పిక్నిక్ అంటే ఏదో క్యాజువల్గా ఉంటుంది అనుకున్నాను. ఐఎమ్ హియర్ ఫర్ వెకేషన్. ప్రెసిడెంట్ గారు నాకు కాల్ చేసి వై డోంట్ యూ కమ్ యాజ్ ఎ గెస్ట్ అంటే నేను ఇక్కడ వచ్చానండి. ఇట్స్ వెరీ నైస్. ఇంతమంది ఇండియన్స్ ఒక్క దగ్గర కలిసి ఇంత యూనిటీగా చేస్తున్నారంటే ఇట్స్ రియలీ రియలీ వెరీ గుడ్ అండి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. అంటే ఇండియన్ ఫుడ్ ఇంత బాగా టేస్టీగా తినడం ఇదే ఫస్ట్ టైం అండి, అది కూడా యూఎస్లో. వెరీ హ్యాపీ అండి. అంటే చాలా షోస్, పిల్లల ఈవెంట్స్ అన్నీ చూస్తుంటే చాలా చాలా బాగుందండి. Like lot of activities we conducted and games and kids games and musical chair, tombola and various type of games we conducted and food. And food also variety food like we are like adding to that one veg. చికాగో ఏరియాలో ఎక్కువ మంది యూత్ ఉంటారని, వాళ్ళందరూ ఇందులో పాల్గొనేటట్టు చూసినామని అన్నారు. ఇందులో తంబోలా, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్ ఆటలు నిర్వహించారు. దక్షిణాది ఉత్తరాది వంటకాలు వండి వడ్డించారు. మస్తుగా ఎంజాయ్ చేశారు చికాగోలుండేటి ప్రవాస భారతీయులు.